నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. డీటెయిల్స్ చూస్తే నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో కాలేజీ మరియు స్కూల్ విద్యార్థులతో మాదక ద్రవ్య నిరోధక కార్యక్రమాన్ని జిల్లా పార్లమెంట్ ఎంపీ బైరెడ్డి శబరి చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆమె విద్యార్థులకు చెడు అలవాట్ల నుండి దూరంగా ఉండి మంచి చదువును అభ్యసించి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చుకోవాలని మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిఐ అలాగే విద్యార్థి సంఘాలు కూడా పాల్గొన్నాయి. ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో వాళ్ళ వల్ల ఇట్స్ ద మెయిన్ రీజన్ డ్రగ్స్ పెరుగుతుంది. మన దేశంలో చూస్తే ఇప్పుడు ఒక 5 years నుండి స్పెషల్లీ మన రాష్ట్రంలో చాలా మటుకు స్వీప్ చేసేస్తుంది. ఈ డ్రగ్స్ లేకపోతే డ్రగ్ ట్రాఫికర్స్, డ్రగ్ తీసుకున్న వాళ్ళు అందరినీ కూడా మన డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి నిమిషం తనిఖీ చేసుకుంటారు. ప్రతి నిమిషం అలర్ట్ అవుతూ అలర్ట్ చేస్తూ ముందుకు వెళ్తుంది. సచ్ అ బిగ్ ఇది స్టెప్ నాకు అనేది. దాని తర్వాత అందరికీ ఒక భయం అంటూ వచ్చింది. సో ఇది తగ్గుతుంటే కానీ ఎక్కడ లేదు. బికాస్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎందుకు పెరుగుతున్నాయి అని దానికి రీజన్ ఎవరు, ఎందుకు పెరుగుతున్నాయి అంటే దానికి రీజన్ ఎవరు, దానికి కారణం ఎవరు? ఇట్ ఈస్ నాట్ గవర్నమెంట్, ఇట్ ఈస్ నాట్ ఎనీవన్. అది మీరు ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో వాళ్ళ వల్ల ఇట్స్ ద మెయిన్ రీజన్ డ్రగ్స్ పెరుగుతుంది. మన దేశంలో చూస్తే ఇప్పుడు ఒక 5 కార్యక్రమాల వల్ల మన సాంప్రదాయ కళారీతులు ఏవైతే ఉన్నాయో అవి అంతరించిపోతున్నాయి. వాటన్నిటినీ పునరుజ్జీవింపజేయాలని, మళ్ళీ ఆ కళాకారులను ఆదుకోవాలని, ఆ రకమైనటువంటి చేతి వృత్తుల్ని పోషించాలనేటువంటి ఆలోచనతోటే ఇవాళ ఈ సంక్రాంతి సంబరాల్ని ఈ రకంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనందరికీ ఆనందదాయకమైన విషయం. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో మనందరం కూడా ఈ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి మనందరం కృషి చేయాలనేటువంటి మాటని మరొక్కమారు మీ అందరికీ తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణరావు గారికి, అదేవిధంగా మనందర జనసేన నాయకులు మిత్రులు, ఇవాళ సివిల్ సప్లైస్ ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి, అదేవిధంగా మిత్రులు మాజీ శాసనసభ్యులు వర్మ గారికి, వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులు శ్రీ పంతో నానాజీ గారు, తుమ్మల బాబు గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులందరికీ కూడా అన్నిటికంటే మించి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ప్రతి కార్యక్రమానికి చేదోడు వాదోడుగా ఉంటూ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఒకే ఒక్క పేరుతోటి వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా, కోట్లాదిగా తరలి వస్తున్నటువంటి 50 మంది జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ కూడా మరొక్క మారు శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై తెలుగు తల్లి. చక్కటి సందేశాన్ని అందించినటువంటి గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు కందుల దుర్గేష్ గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ధన్యవాదములు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేద్దాం. ధన్యవాదములు సార్. తదుపరి మన అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్యం అనేది ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో కాలేజీ మరియు స్కూల్ విద్యార్థులతో మాదక ద్రవ్య నిరోధక కార్యక్రమాన్ని జిల్లా పార్లమెంట్ ఎంపీ బైరెడ్డి శబరి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె విద్యార్థులకు చెడు అలవాట్ల నుండి దూరంగా ఉండి మంచి చదువును అభ్యసించి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చుకోవాలని మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిఐ, విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. అది మీరు ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో
ఇట్స్ ద మెయిన్ రీజన్ డ్రగ్స్ పెరుగుతుంది. మన దేశంలో చూస్తే ఇప్పుడు ఒక 5 years నుండి స్పెషల్లీ మన రాష్ట్రంలో చాలా మటుకు స్వీప్ చేసేస్తుంది. ఈ డ్రగ్స్ లేకపోతే డ్రగ్ ట్రాఫికర్స్, డ్రగ్ తీసుకున్న వాళ్ళు అందరినీ కూడా మన డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి నిమిషం తనిఖీ చేసుకుంటారు. ప్రతి నిమిషం అలర్ట్ అవుతూ అలర్ట్ చేస్తూ ముందుకు వెళ్తుంది. సచ్ అ బిగ్ ఇది స్టెప్ నాకు అనేది. దాని తర్వాత అందరికీ ఒక భయం అంటూ వచ్చింది. సో ఇది నవ్వుతుంటే కానీ ఎక్కడ లేదు. బికాజ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎందుకు పెరుగుతున్నాయి అని దానికి రీజన్ ముఖ్యమంత్రి కప్ 2025 రెండో ఎడిషన్ క్రీడా పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడా జ్యోతి ర్యాలీని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షీష క్రీడా జ్యోతి వెలిగించి పచ్చజెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ స్థానిక కొమరంభీం కూడలి వరకు కొనసాగగా విద్యార్థులు మానవాహారం ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ప్రదర్శించిన సీఎం కప్ రెండవ ఎడిషన్ను ప్రకటించింది. అందులో భాగంగా దానిని ఆదిలాబాద్ పట్టణంలో సెకండ్ ఎడిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ కప్ టార్చ్ ర్యాలీ ఈరోజు నిర్వహించడం జరిగింది. సో ఇప్పుడు ఈ మన 3 days సీఎం కప్ సంబంధించిన టార్చ్ ర్యాలీ 3 స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. మన జిల్లాలో స్పోర్ట్స్ సంబంధించిన కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కూడా టాలెంట్ కూడా ఉంది, బాగా ఉంది. కాబట్టి ఈ సీఎం కప్ ద్వారా కూడా మన జిల్లాలో ఉన్న టాలెంట్ స్టేట్ లెవెల్లో కూడా ప్రైజ్ కానీ విన్నర్ కానీ తీసుకోవడానికి చర్య కూడా తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. వారితో పాటు కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం నీటిపారుదల ఆయకట్ట అభివృద్ధి శాఖ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రామచందర్ నాయక్ ప్రజలు, రైతుల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలను సేకరించారు. ప్రజలు పథకం చేపట్టడంలో ముక్తకంఠంతో సహకరిస్తామని, భూములు స్వచ్ఛందంగా అప్పగిస్తామని తెలిపారు. పర్యావరణ గురించి మరి దుమ్ము ధూళి విషయం కూడా చెప్పడం జరిగింది. తీసేటప్పుడు కూడా ఈ యొక్క ప్రాజెక్టుకు వారి యొక్క భూములను మరియు వారి యొక్క ఊర్ల గ్రామాలకు తాగునీళ్ల కోసం కనబడితే మాకు పర్యావరణం అనే పదాన్ని కూడా మాకు తెలియకుండా అయిపోయింది. కనీసం కంప చెట్లు పెరిగే పరిస్థితి కూడా లేదు ఇక్కడ. సో ఫైనల్ గా కంక్లూజన్ చెప్పాలంటే వన్యం లేదు, వన్య ప్రాణులు లేవు. 75 సంవత్సరాల నుండి స్వతంత్రం వచ్చిన ఈ ప్రాంతం అభివృద్ధికి ఎవ్వరు ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ నీరు తీసుకురాలేక పోతున్నాడు. పోయినా కూడా చేపల పెంపకం కానీ, పాడి పరిశ్రమ కానీ, అదేవిధంగా ఏమన్నా అవకాశం ఇస్తారని ఈ అధికారులను నేను అడుగుతున్నాం సార్. ఎందుకంటే మక్తల్, కొడంగల్, నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకమునకు గాను పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో 28 మంది వక్తలు మాట్లాడడం జరిగింది. ఇదంతా కూడా వీడియో రికార్డు కూడా చేయడం జరిగింది. మాట్లాడినటువంటి అంతా కూడా మనకు పీసీబీ బోర్డుకి యాస్టీస్ గా పంపడం జరుగుతుంది మినిట్స్ తో పాటు. నిర్మల్ జిల్లా మామిడి మండలం పొన్కల్ గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న సదర్మాట్ బ్యారేజీకి సంబంధించిన మిగిలి ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి కలెక్టర్ సదర్మాట్ బ్యారేజీని పరిశీలించారు. త్వరలో బ్యారేజీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లను కలెక్టర్ సమీక్షించారు. ఈ పరిశీలనలో అదనపు ఎస్పీ సాయి కిరణ్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి పాల్గొన్నారు.
మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ వైట్ పరిధిలోని సిసిఎస్ ఎల్బీ నగర్ సిసిఎస్ మల్కాజ్గిరి పోలీసులు ఐటీ సెల్ సహాయంతో 2,08,00,000 విలువ చేసే 1039 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసినట్లుగా మల్కాజ్గిరి క్రైమ్ డీసీపీ గుణశేఖర్ తెలిపారు. ఇప్పటి వరకు మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో 4,773 మొబైల్ ఫోన్స్ రికవరీ చేశామని వివరించారు. ఇక ప్రజలు మొబైల్ ఫోన్ కొనే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఫోన్ పోయిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. Next, Devasri Chatterjee. Ganapati. Kata. Ganapati. Nazir. Madhu. ఆన్ చేస్తే వస్తుంది మనకి ఇన్ఫర్మేషన్. ఆయన తీసుకొని పోయి అట్లే పెట్టుకొని ఉంటే మనకు రాదు. కాబట్టి కొందరిది వెంటనే రావచ్చు, కొందరిది చాలా రోజుల తర్వాత రావచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. మీ అందరికీ తెలుసు, మనకి మొబైల్ ఫోన్స్ యూసేజ్ చాలా చాలా ఎక్కువైపోయింది. ఈ క్రమంలో కొన్నిసార్లు మొబైల్స్ మిస్ప్లేస్ అవ్వచ్చు లేదా డిస్ప్లేస్ అవ్వచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థుల కోసం విజయ స్ఫూర్తి 202 కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. కోటమర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మోటివేషన్ క్లాసులు, ఉచిత ఫైనల్ టచ్ స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఇక జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా విద్యా అధికారి సత్యనారాయణ, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ కృష్ణ భరత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నేస్తం ఫౌండేషన్ మరియు స్థానిక ప్రముఖులు విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించారు. రెడ్డి గారు, భవిష్యత్తు బాగుంటుంది మరియు వారి యొక్క కుటుంబం, సమాజం అందరూ కూడా బాగుంటారనే మంచి ఉద్దేశంతో నేస్తం ఫౌండేషన్ సంబంధించి కృష్ణమూర్తి గారు మరియు వారి బ్రదర్స్ అయినటువంటి ఆంజనేయులు గారు మరియు సర్పంచ్ గారు వీరంతా కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం అనేది చాలా సంతోషం. 10 ఏళ్ల నుంచి వీళ్ళు కార్యక్రమాలు చేస్తారు, కానీ వాళ్ళు కేవలం గ్రామానికే పరిమితమే కాకుండా ఈసారి మొత్తం మండలంలోని 10వ తరగతి విద్యార్థులు అందరికీ చిన్న సామెత చెప్తాం, గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకోతాం, నీళ్ళు తాపిస్తామా? తాపియలేం. అట్లనే మీరు టీచర్ చెప్పేది విని శ్రద్ధగా మీరే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. విజయనగరం జిల్లాలో సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు శంకర్రావు ఆదాని స్మార్ట్ మీటర్లను ఇళ్లకు బిగించడం తీవ్రంగా ఖండించారు. గతంలో ఈ మీటర్లను వ్యతిరేకించడంలో ప్రత్యక్ష పాత్ర పోషించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు అదే వ్యవస్థ అమలు చేయడం ప్రజలకు నష్టాన్ని కలిగిస్తుందని చెప్పారు. ఇక షాపులలో బిగించబడిన స్మార్ట్ మీటర్ల వల్ల యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నాయని, ఒక్కో మీటర్ 10,250 ఖర్చవుతుందని, కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సింగిరెడ్డి గోపాలు, పెన్షనర్స్ సంఘ నాయకులు వి శేషగిరి పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి అని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పుడు ఇస్తే బెదిరించడం, అదేవిధంగా డిఏకి కంప్లైంట్ చేస్తామని చెప్పేసి ఆదాని స్మార్ట్ మీటర్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు. దీన్ని ముందుగా సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అసలు స్మార్ట్ మీటరు ఆదానితో ఒప్పందం తప్పు. మేము అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు బిగించాం. ఇప్పుడు కానీ స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి అని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ షాప్ కమర్షియల్స్కి అయిపోయినాయి, ఇప్పుడు హౌసులకి బిగిస్తూ ఉన్నారు. బిగించినప్పుడు బెదిరింపులు కూడా చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సాయంత్రం పూట ఒకలాగా రేటు ఉంటుంది. దీనివల్ల ప్రజలందరికీ తీవ్రమైన నష్టం. మేము సిపిఎం పార్టీగా ప్రజానీకానికి అండగా ఉంటాం. ఏ ఒక్కరూ ఆదాని స్మార్ట్ మీటర్ బిగిస్తామని వస్తే వెంటనే తిరస్కరించండి. వాళ్ళు ఏమైనా బెదిరించినా, బలవంతం చేసినా
సిపిఎం పార్టీ నాయకులు సింగిరెడ్డి గోపాలు, పి శంకర్రావు మేము ఉన్నాం. మాకు ఫోన్లు చేయండి. మాకు ఫోన్లు చేస్తే ఖచ్చితంగా మేము అక్కడికి వస్తాం, మీకు రక్షణగా ఉంటాం. మా ఫోన్ నెంబరు 7396030015 నెంబర్కి ఫోన్ చేస్తే మేము అందుబాటులో ఉంటాం, మేము వస్తాం. ఇస్తే బెదిరించడం, అదేవిధంగా డిఏకి కంప్లైంట్ చేస్తాం. ఉమ్మడి వరంగల్ జిల్లా విశ్రాంత పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం నూతన సంవత్సరం 2026 డైరీని వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు, రాష్ట్ర ఆయిల్ ఫీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి కలిసి ఆవిష్కరించారు. మరణించిన పోలీస్ అధికారులకు 2 నిమిషాల మౌనం పాటించగా అనంతరం సంఘ సభ్యులకు హెల్త్ కార్డులు పంపిణీ చేసి డైరీని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే నాగరాజు విశ్రాంత పోలీసుల జీవితాంత సేవలను ప్రశంసిస్తూ వారి ఆరోగ్యం, సుఖ సంతోషాలు, ఐక్యాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత పోలీస్ అధికారుల సంక్షేమ సంఘ అధ్యక్షుడు సంజీవారెడ్డి, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు కుల మతాభేదం లేకుండా రాష్ట్రంలోని ప్రజల కోసం పనిచేస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగంట్ల రాము తెలిపారు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో 23 బాధిత కుటుంబాలకు 19 లక్షల సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. చెక్కులు అందుకున్న ప్రజలు సీఎంకి అలాగే ఎమ్మెల్యే రాముకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే రాము అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం పొందలేక కష్టాల్లో ఉన్న వారికి ఈ నిధి సాయం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్ పాల్గొన్నారు. గత ప్రభుత్వం రిజెక్ట్ చేసిన ఫైల్స్ కూడా మనం కొన్ని 4 ఫైల్స్ ఈ రోజు మనం అప్రూవ్ చేసుకుని తెచ్చుకోవడం జరిగింది. ఇది నిజంగా అంత ముందు ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఎంత తేడా ఉందనేది మీరు ఒకసారి ప్రజలందరికీ కూడా మీరు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మనం తీసుకుని మనం కాముగా ఉంటే నలుగురికి ఉపయోగపడే పనులు మనం చేయలేము. ఎందుకంటే ఇలా చేయగలిగింది అయితే చంద్రబాబు గారు రాగలిగితేనే మనం మళ్ళీ చేయగలం. సో ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అంత ప్రాముఖ్యంగా చూసుకుని ఓకే మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి అందరూ కూడా చేస్తాం. గత ప్రభుత్వం ఆల్రెడీ రిజెక్ట్ చేసింది 5 ఫైల్స్ ఇవ్వలేదు, అసలు ఎవరికి ఇవ్వలేదు. 5 ఆ టైంలో జరిగినవి కూడా మనం ఇప్పుడు ఈసారి తెప్పించడం జరిగింది. థ్యాంక్ యూ. ఒకసారి గుర్తుపెట్టుకోండి, గత ప్రభుత్వం రిజెక్ట్ చేసిన ఫైల్స్ కూడా మనం కొన్ని 4 ఫైల్స్. నారాయణపేట జిల్లా కొడంగల్ ఎత్తిపోతల పథకానికి మరొక ముందడుగు పడింది. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్టుకు సంబంధించి వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల అభిప్రాయాలను అధికారులు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి జిల్లా బాధ్యులు, జిల్లా అదనపు కలెక్టర్ గారు రాజేశ్వరి మేడం గారికి, కృష్ణమ్మని శ్రీ రేవంత్ రెడ్డి గారు మా దేవుడు కృష్ణమ్మని మా ప్రాంతంలో పర్వాలు తొక్కించడం మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అట్లాంటి దానికి సార్ మాకు ఎప్పుడు వరాలే ఇస్తున్నాడు. ఆ వరాలకు మేము మద్దతు ఎందుకు తెలుపాం, ఖచ్చితంగా తెలుపుతాము. సార్ ఇది కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ సార్. ఇది ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంతంలో సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది సార్. రైతుల జీవితాల్లో వెలుగులు వస్తాయి, భూగర్భ జలం పెరుగుతుంది, పంటలు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది, వలసలు తగ్గి గ్రామాల అభివృద్ధి చెందుతాయి సార్. ప్రజలు, వ్యక్తులు, తదితర సంబంధిత ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్, మీడియా మిత్రులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ ఆఫీసర్స్, వాళ్ళ సిబ్బంది
హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఆర్టీసీ బస్టాండ్ చుట్టుపక్కల ప్రాంతాలను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బస్టాండ్ పరిసరాల్లో ఉన్న చిరు వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకుని వారి జీవనాధారం దెబ్బతినకుండా ప్రత్యామ్నాయ స్థలాలను త్వరితగిన కేటాయించాలని అధికారులను ఆదేశించారు. అలాగే బస్టాండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి మోడల్ బస్టాండ్ ఏర్పాటుకు చిరు వ్యాపారాలు సహకరించాలని కోరుతూ ప్రజల సహకారంతోనే పరకాల పట్టణ అభివృద్ధి సాధ్యమని తెలిపారు. మొత్తం సర్వే చేస్తారు, చూస్తారు. ఓకేనా? అపోహలు వద్దు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఇషాన్ పబ్లిక్ స్కూల్లో రేపటి నుంచి సెలవులు ప్రకటించడంతో ఈ రోజు స్కూల్ ఆవరణంలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలను విద్యార్థులకు కనువిందుగా నిర్వహించారు. భోగి మంటల ప్రాముఖ్యతను వివరించడంతో పాటు రేగిపూలు, రేగి పండ్ల పిల్లలపై పోసి భోగి పండ్ల సాంప్రదాయాన్ని తెలియజేశారు. పూర్వకాలంలో ఉండే కోడిపుంజుల కొట్లాటను ప్రదర్శించి ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, గాలిపటాల ఎగరవేతతో పిల్లలు ఆనందంగా సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వెంకటేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నగర్ లో ముగ్గుల పోటీలు నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సతీమణి మర్రి మమతారెడ్డి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ఆడపడుచు తనను ముగ్గుల పోటీలకు ఆహ్వానించినందుకు ఆనందంగా ఉందన్నారు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అద్భుతంగా ముగ్గులు వేశారని ప్రశంసిస్తూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ నన్ను ఒక ఆడపడుచుగా ఆహ్వానించారు ఈ సంక్రాంతి సంబరాలకి. చాలా సంతోషం అనిపించింది. ప్రతి ఒక్కరు చాలా చాలా బాగా వేశారు ముగ్గులన్నీ. అండ్ అందరికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సిందే నా ఉద్దేశంలో. నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చిన మహిళలందరికీ నమస్కారం. ఆరు మా కాలనీ కమిటీ అందరికి కూడా నమస్కారాలు. పేరు పేరున ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు. ప్రతి సంక్రాంతి మనం ఇలానే జరుపుకోవాలని కోరుతున్నాము. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ కు వరప్రసాదమని కాంగ్రెస్ నేత రెడ్డి శ్రీనివాస్ కొనియాడారు. కొడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డిని దైవంతో సమానంగా కొలుస్తారన్నారు. దౌలతాబాద్ లో నిర్వహించిన నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు రేవంత్ రెడ్డికి పూర్తి మద్దతు తెలిపారన్నారు. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నారాయణపేట కొడంగల్ రూపురేఖలను మారుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక వెనుకబడిన కొడంగల్ ప్రాంతాన్ని రేవంత్ రెడ్డి అభివృద్ధి పదంలో నడిపిస్తారని వ్యాఖ్యానించారు. నా పేరు రెడ్డి శ్రీనివాస్, దౌలతాబాద్ మండల్ గోకాపస్ల గ్రామానికి చెందిన వ్యక్తిని. ఈరోజు ఏదైతే కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది,
దానికి ఏదైతే వికారాబాద్ కానీ అదేవిధంగా నారాయణపేట జిల్లాకు సంబంధించిన అధికారులు అందరు రావడం జరిగింది. ప్రజల నుండి స్వచ్ఛందంగా మీ అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. నిజంగా చాలా ఏళ్ళకెళ్ళి ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు 70-77 సంవత్సరాలు అవుతున్న ఈ సందర్భంగా ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి కోడంగల్ నియోజకవర్గం కానీ నారాయణపేట నియోజకవర్గం కానీ ఈరోజు అభివృద్ధికి నోచుకునే సందర్భం ఉండే. కరువు బాధిత నుండి తక్షణం రక్షించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. జనగామ జిల్లా కేంద్రంలో కేటీఆర్ రాహుల్ గాంధీపై చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నాయకులు ఆందోళన దిగారు. జనగామ చౌరస్తాలో కేటీఆర్ దిష్టిబొమ్మను ఉరితీసి నిరసన తెలిపారు. అనంతరం రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు క్రాంతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సోనియా గాంధీ కీలక పాత్రను కేటీఆర్ మరిచారని విమర్శించారు. ప్రజలు వాస్తవాలు గుర్తించి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టారని భవిష్యత్తులోనూ కాంగ్రెస్ విజయాలు కొనసాగుతాయని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. తెలంగాణ రాగానే కుటుంబ సమేతంగా పోయి మా సోనియా గాంధీ గారి కాళ్ళపైన పడ్డావు. ఎందుకు పోయినావు రా బిడ్డ, ఎందుకు పోయినావు సోనియా గాంధీ గారి కుటుంబం దగ్గరికి? మీ అయ్యా కేసీఆర్ కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్తాడు, ఈ తెలంగాణ రావడానికి ప్రధాన కారణం సోనియా గాంధీ గారని. అది ఎవరు చరిత్రలో నిలపలేరని చెప్తాడు. ఇవాళ అంటాడు కేసీఆర్ మిమ్మల్ని మనవనియాడు, వాడు అవలగాడు వీళ్ళు అవలగాడని. అవలగాడు ఎవరో తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. తీస్తాం నేను ఇట్లే ప్రతిసారి నువ్వు మాట్లాడిన ప్రతిసారి జనగామ నడి చౌరస్తాలో నిన్ను నీ అయ్యను ఉరిదీయకపోతే యూత్ కాంగ్రెస్ కాదు మరి. నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. తెలంగాణ రాగానే కుటుంబ సమేతంగా పోయి మా సోనియా గాంధీ గారి కాళ్ళపైన పడ్డావు. ఎందుకు పోయినావు రా బిడ్డ, ఎందుకు పోయినావు సోనియా గాంధీ గారి కుటుంబం దగ్గరికి? మీ అయ్యా కేసీఆర్ కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్తాడు, ఈ తెలంగాణ రావడానికి ప్రధాన కారణం సోనియా గాంధీ గారని. అది ఎవరు చరిత్రలో నిలపలేరని చెప్తాడు. ఇవాళ అంటాడు కేసీఆర్ మిమ్మల్ని మనవనియాడు, వాడు అవలగాడు వీళ్ళు అవలగాడని. అవలగాడు ఎవరో తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. తీస్తాం నేను ఇట్లే ప్రతిసారి నువ్వు మాట్లాడిన ప్రతిసారి జనగామ నడి చౌరస్తాలో నిన్ను నీ అయ్యను ఉరిదీయకపోతే యూత్ కాంగ్రెస్ కాదు మరి. నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. తెలంగాణ రాగానే కుటుంబ సమేతంగా పోయి మా సోనియా గాంధీ గారి కాళ్ళపైన పడ్డావు. ఎందుకు పోయినావు రా బిడ్డ, ఎందుకు పోయినావు సోనియా గాంధీ గారి కుటుంబం దగ్గరికి? మీ అయ్యా కేసీఆర్ కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్తాడు, ఈ తెలంగాణ రావడానికి ప్రధాన కారణం సోనియా గాంధీ గారని. అది ఎవరు చరిత్రలో నిలపలేరని చెప్తాడు. ఇవాళ అంటాడు కేసీఆర్ మిమ్మల్ని మనవనియాడు, వాడు అవలగాడు వీళ్ళు అవలగాడని. అవలగాడు ఎవరో తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. తీస్తాం నేను ఇట్లే ప్రతిసారి నువ్వు మాట్లాడిన ప్రతిసారి జనగామ నడి చౌరస్తాలో నిన్ను నీ అయ్యను ఉరిదీయకపోతే యూత్ కాంగ్రెస్ కాదు మరి. నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. తెలంగాణ రాగానే కుటుంబ సమేతంగా పోయి మా సోనియా గాంధీ గారి కాళ్ళపైన పడ్డావు. ఎందుకు పోయినావు రా బిడ్డ, ఎందుకు పోయినావు సోనియా గాంధీ గారి కుటుంబం దగ్గరికి? మీ అయ్యా కేసీఆర్ కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్తాడు, ఈ తెలంగాణ రావడం. జనగామ జిల్లా కేంద్రంలో నెహ్రూ పార్క్ సమీపంలోని ఓ వైన్స్ పర్మిట్ రూమ్ లో తీవ్ర నిర్లక్ష్యం వెలుగు చూసింది. పర్మిట్ రూమ్ మరుగుదొడ్డిలోనే చికెన్ ఆమ్లెట్లు వండుతూ
వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నిర్వాహకులు మండిపడ్డారు. ఇక బుధవారం రాత్రి ఘటన జరగగా ప్రశ్నించిన వారికి నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం ఆగ్రహానికి దారితీసింది. ఈ దారుణ పరిస్థితికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వెంటనే స్పందించి సదరు వైన్స్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు. చెప్పు అంటే గలీజ్ కూడా చేసావా అంటే కాదన్న బాత్రూమ్ ఫోటో కింద పడ్డా నేను కింద పడ్డదే నేను మా ఇంట్లో కింద పడ్డదే అరే బాత్రూమ్ పెట్టేది అంటున్నా బాత్రూమ్ ఫుడ్ సార్లు వచ్చా ఇప్పుడు నువ్వు గిద పెట్టావా ఫుడ్ గలీజ్ బాతులు పెట్టి ఆమ్లెట్లు గలీజ్ చేసుకుంటే పాపం నాకేం మైండ్ ఖరాబ్ అవుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.